so that everyone will mingle each other, they'll live together, so that our society will grow like a joint family. సార్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో కుల మతాలకి అతీతంగా right, శశి, I think you are a progressive reporter, hope you'll understand. కులాలకి మతాలకి అతీతంగా చిన్ననాటి నుంచే మనం అందరం ఒకటే అనేటువంటి భావంతో విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి ఒక ప్రక్రియకి ఈరోజు నాంది పలుకుతున్నాం. ఐ హోప్ యు ఆల్ విల్ అప్రిషియేట్. దేశంలోనే మొదటిసారి మతాలకు అతీతంగా ఒక స్కూల్ అనుకుంటారు, ఒక జనరల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడు నడుస్తున్నాయి కదా సార్. ఆ రకంగా ఉన్నప్పుడు మళ్ళీ వెల్ఫేర్ దీని కింద ఎందుకని డిపార్ట్మెంట్ల కింద విడివిడిగా సొసైటీల కింద మళ్ళీ విడివిడిగా స్కూల్ ఎందుకని ఇంటిగ్రేటెడ్ అన్నప్పుడే అంత కలగలిపి కదా. కరెక్ట్. సో ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ ఏదైతే నడుస్తూ ఉన్నాయో, ఇప్పుడు అక్కడ ఒక మిత్రుడు ఎత్తేస్తారా అని అడిగారు. సో ఇటువంటి వాళ్ళు బయట కూడా కొద్దిమంది ఉంటారు, ఎత్తేస్తున్నారేమని. ఎత్తేయట్లేదు, అవి అలా కంటిన్యూ అవుతాయి. కొత్తవి మాత్రం అందరం కలిసి బతికేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఇది వాట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక నిమిషం శ్రీకాంత్ సార్, ఏం లేదు సార్, కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు మీరు ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా, ఎన్ని ఇంటిగ్రేటెడ్ పెట్టినా ఎవరు కూడా పిల్లల్ని చదివించట్లేదు. ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళకు, కార్పొరేట్ కాలేజ్ పంపిస్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చేర్పించేందుకు మీరేమన్నా సారీ, మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్స్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది, విపరీతమైన డిమాండ్ ఉంది. యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా మేము ప్రతిరోజు రిప్రజెంటేషన్స్ తీసుకునే ఆ స్కూల్ అడ్మిషన్ ఇప్పించున్నాం. సో మా దగ్గరకు వస్తుంది రిక్వెస్ట్. టుమారో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున అడిగేటువంటి వాతావరణం కూడా మీరు చూస్తారు. సార్ గత కొంతకాలంలో రెసిడెన్షియల్ స్కూల్ సార్ ఒక్క నిమిషం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సన్మానం చేస్తారు లేదనో ప్రచారం జరుగుతుంది సార్. తెలంగాణ ప్రజల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు చూసి మీరేండి